Hi, future doctors. Welcome to next class. సో ఈ క్లాస్లో మనం కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇది ద ఫస్ట్ క్వశ్చన్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ వేరీస్ అకార్డింగ్ టు రిలేషన్ k is equal to a v square by b plus x square. What is the dimensional formula for AB? అంటే మనం ఏది బిది డైమెన్షనల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. టు క్యాలిక్యులేట్ విల్ అప్లై హియర్ హోమోజినిటీ ప్రిన్సిపల్. వాట్ ఈజ్ హోమోజినిటీ ప్రిన్సిపల్? సో ఎప్పుడైనా సరే మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఈ రెండింటికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. సో బి ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే బి షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డైమెన్షనల్లీ. సో సిన్స్ ఎక్స్ ఈస్ డిస్టెన్స్ ఈస్ లెంగ్త్ కాబట్టి బి మనకి ఏమవుతుందంటే ఎల్ఎస్ స్క్వేర్ అవుతుంది. ఇంక ఏ క్యాలిక్యులేట్ చేయాలి? ఏ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ నుంచి వాట్ ఈస్ కే? కే ఏంటంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ఎస్ స్క్వేర్ టీ పవర్ -2. ఏది మనం క్యాలిక్యులేట్ చేయాలి? వాట్ ఈజ్ వి? ఎల్టీ పవర్ -2 హోల్ స్క్వేర్. సో టోటల్ డినామినేటర్ ఇదంతా కలిపి ఇదైనా సేమ్ ఎల్ఎస్ స్క్వేర్ కాబట్టి ఎల్ఎస్ స్క్వేర్ రాస్తాం. So if you expand m l square t power -2 a l square t power -2 divided by l square. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే t power -2 t power -2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ m l square. క్వశ్చన్లో మనల్ని ఏబి అడిగారు. ఏబి అడిగితే సో m l square ఇంటూ l square m l పవర్ 4 అవుతుంది. సో ఎంఎల్ పవర్ 4 మీన్స్ సెకండ్ ఆప్షన్. అలా కాకుండా ఏ బై బి అడిగారు. ఏ బై బి అడిగితే ఎంఎల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుందంటే ఎం అవుతుంది. సో అలాగ వాళ్ళు ఏదైనా అడగచ్చు. అలాగే ఈ కైనెటిక్ ఎనర్జీ తీసేసి కేని స్ప్రింగ్ కాన్స్టెంట్ అన్నారు. ఇఫ్ కే ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్, వాట్ ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఫార్ములా ఫర్ అస్? స్ప్రింగ్ కాన్స్టెంట్ ఈస్ ఎఫ్ బై ఎక్స్ ml t power -2 by l. సో m t power -2. అప్పుడు మీకు ఈ ఆన్సర్ ఇక్కడ m t power -2 రాస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. అలా మీరు మళ్ళీ ఇక్కడ b ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు, మీరు b ప్లస్ ఎక్స్ రాసుకోండి. ఎక్స్ అంటే డిస్టెన్స్, b ప్లస్ టీ రాయండి, b ప్లస్ టీ స్క్వేర్ రాయండి, ఎక్స్ ప్లస్లో డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ పెట్టండి. అలాగే విని ఇక్కడ వెలాసిటీ అన్నారు, మీరు వాల్యూమ్ అనుకోండి. అప్పుడు మీకు ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయండి. రాంగ్ అయినా కరెక్ట్ అయినా పర్వాలేదు. సో వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఆన్సర్, వీఆర్ డూయింగ్ ఫర్ ప్రాసెస్. సో ఇప్పుడు రాకపోయినా సో నెక్స్ట్ రోజైనా వస్తుంది. సో మీరు అలా ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. ఇదే ప్రాబ్లమ్ని మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ చేస్తే దాన్ని బై హార్ట్ చేయడం అంటారు. సో ఈ వాల్యూస్ని అంటే వీటిని వేరే ఫిజికల్ క్వాంటిటీస్ అనుకుని మీరు ఇంకొక ప్రాబ్లం చేశారనుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయడం అంటారు. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. దిస్ ఇస్ ఆన్ వెర్నియర్ క్యాలిపర్స్. 10 divisions on vernier calipers coincides with 9 divisions. Each division 0.1 centimeter. So 1 MSD is equal to 0.1 centimeter. So 10 divisions on vernier scale, 10 VSD equal to 9 main scale divisions. Correct? 9 main scale divisions. Then find the least count. What is the least count formula? Least count is equal to 1 MSD minus 1 VSD. ఇక్కడ మనకు 1 MSD ఇచ్చారు కాబట్టి ఎవరిని ఎలిమినేట్ చేయాలి? VSDని ఎలిమినేట్ చేయాలి. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ 1 VSD ఈక్వల్ 9/10 MSD. కాబట్టి 9/10 MSD. VSDని ఎందుకు ఎలిమినేట్ చేశామంటే మనకి MSD వాల్యూ తెలుసు కాబట్టి. ఒకవేళ వాళ్ళు 1 VSD ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు MSDని ఎలిమినేట్ చేయాలన్నమాట. సో MSDని కామన్ తీయండి, అప్పుడు మీకు 10 - 9/10. సో 1/10
MSD. 1/10, what is MSD? 0.1 centimeter. 0.1/10 means 0.01 centimeters. అది మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The diagram shows part of vernier calipers on pair of calipers. Which reading is correct, they asked. సో మనం డిస్కస్ చేసినప్పుడు సో 0 is crossing 2.5, 2.6, 2.7. Therefore, MSR, main scale reading is 2.7 centimeters. The vernier coincidence. ఇందులో ఒక డివిజన్ ఈ డివిజన్తో కోయిన్సైడ్ అవుతుంది చూడండి. ఎగ్జాక్ట్గా మెయిన్ స్కేల్ డివిజన్ తోటి వెనియర్ స్కేల్ డివిజన్ కోయిన్సైడ్ అవ్వాలి. కోయిన్సైడ్ మీన్స్ ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ లైక్ సింగిల్ లైన్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది కోయిన్సైడ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా ఉంది చూడండి. 0, 1, 2, 3, 4 కదా. కాబట్టి వెనియర్ కోయిన్సిడెన్స్ ఈజ్ 4. వాట్ ఈజ్ రీడింగ్ ఫార్ములా? ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ లీస్ట్ కౌంట్. ఎంఎస్ఆర్ ఎంత? 2.7. లీస్ట్ కౌంట్ వాళ్ళు ఇచ్చేసారు చూడండి, 0.01. సో 4 ఇంటూ 0.01. సో 2.7 ప్లస్ 0.04. సో 2.74 సెంటీమీటర్స్. ఇవి రెండు సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి యూనిట్స్ చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మిల్లీమీటర్లో ఉంటాయి కనుక, అది సెంటీమీటర్ కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ప్రాబ్లం. సో టైమ్ పీరియడ్ ఆఫ్ స్మాల్ డ్రాప్ ఈజ్ డిపెండింగ్. టైమ్ పీరియడ్ రిలేషన్ అడుగుతున్నారు. సో డెన్సిటీ రో, రేడియస్ ఆర్, సర్ఫేస్ టెన్షన్ ఎస్. సో రో పవర్ ఏ, ఆర్ పవర్ బి, ఎస్ పవర్ సి. సో రో అంటే డెన్సిటీ అన్నారు. డెన్సిటీ డైమెన్షనల్ ఫార్ములా మాస్ పర్ వాల్యూమ్. సో ఎంఎల్ పవర్ -3. రేడియస్ డైమెన్షనల్ ఫార్ములా ఎల్. సర్ఫేస్ టెన్షన్ డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఎంఎల్ టీ పవర్ -2/L. సో ఎం టీ పవర్ -2. టైమ్ పీరియడ్ డైమెన్షనల్ ఫార్ములా టీ ఓన్లీ. టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సో డెన్సిటీ అంటే ఎంఎల్ పవర్ -3 హోల్ పవర్ ఏ. రేడియస్ అంటే ఎల్ పవర్ బి. సర్ఫేస్ టెన్షన్ అంటే ఎం టీ పవర్ -2 హోల్ పవర్ సి. సో నౌ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సో ఎం పవర్ ఏ, ఎల్ పవర్ -3a, ఎల్ పవర్ బి, ఎం పవర్ సి, టీ పవర్ -2c. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుద్ది? ఎం పవర్ ఏ ప్లస్ సి. బేసిస్ ఆర్ సేమ్, పవర్స్ విల్ బి యాడెడ్. తెలుగులో అయితే భూములు సమానం అయితే ఘాతాలను మీరు యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎల్ పవర్ -3a ప్లస్ బి, టీ పవర్ -2c. ఇక్కడ టీ ఒకటే ఉంది కాబట్టి ఏ ప్లస్ సి 0 అవుతుందండి. ఎం పవర్ 0, ఎల్ పవర్ 0. -3a ప్లస్ బి అది కూడా 0 అవుతుంది. కానీ -2c ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు -1/2 అయింది. ఈ సీని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ -1/2 ఈక్వల్ టు 0. ఏ ఏమైంది? 1/2 అయింది. మళ్ళీ ఏం తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -3 ఇంటూ 1/2 ప్లస్ బి ఈక్వల్ టు 0. బి ఏమైంది? 3/2 అయింది. ఈ మూడింటిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో పవర్ 1/2, ఆర్ పవర్ 3/2, ఎస్ పవర్ -1/2. మీరు ఆప్షన్స్ చూసి దాని ప్రకారం మీరు ఆన్సర్ టిక్ పెట్టాలన్నమాట. అప్పుడు అన్నింటిలోనూ 1/2 ఉంది. సో రో ఆర్ క్యూబ్ డివైడెడ్ బై ఎస్ హోల్ పవర్ 1/2. ఇది మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఆర్ క్యూబ్ హోల్ పవర్ 1/2. దట్ ఫర్ ఫస్ట్ ఆప్షన్. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. maximum possible percentage error in the calculation of force if object is moving in a circle of radius r. mass, velocity, radius ఇచ్చారు. సో ఫోర్స్ పర్సెంటేజ్ ఎర్రర్ ఫోర్స్ అని అడుగుతున్నారు. సో ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్, సర్క్యులర్ మాత్రం తిరుగుతుంటే ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది దాని మీద? mv²/r, సెంట్రిపిటల్ ఫోర్స్. అక్కడ మనకి MOVR ఇచ్చారు. సో పర్సెంటేజ్ ఎర్రర్ ΔF/F. ఎం పవర్ ఎంత ఉంది? 1 ఇంటూ ΔM/m. వెలాసిటీ పవర్ ఎంత ఉంది? 2 ఇంటూ ΔV/v.
ప్లస్ 1 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 రాస్తాం పర్సెంటేజ్ ఎర్రర్కి, అది చివరిలో చేయొచ్చు. సో డెల్టా ఎం ఎంత? దిస్ ఈజ్ డెల్టా ఎం, దిస్ ఈజ్ ఎం, 0.1/4, 0.1/4 ప్లస్ 2 ఇంటూ వెలాసిటీ ఎంత? 0.1/10, 0.1/10, రేడియస్ 0.2/8. సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేస్తే 0.1/4 ప్లస్ 0.1/5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ప్లస్ 0.1/4. సో 0.1 ప్లస్ 0.1, సో 0.2/4 ప్లస్ 0.1/5. సో వాట్ ఈజ్ ఎల్సిఎం మీన్స్ 4 into 5. సో 4 into 5 అయినప్పుడు సో 5 into 0.2, 1, isn't it? 0.4, correct? 0.1 into 4, 0.4. So 1.4/20. 1.4/20 means 0.14/2. సో మనకి పర్సెంటేజ్ అడిగినప్పుడు మనం ఎందులో చేస్తాం? ఇంటూ 100. ఇంటూ 100 చేస్తే ఈ 2 ఇందులో 50 టైమ్స్, లేకపోతే ఈ 2 ఇందులో 0.07 టైమ్స్, ఏదైనా చేయొచ్చు, పర్వాలేదు. సో క్యాలిక్యులేషన్ మనం ఈజీగా చేసుకోవాలి, కాంప్లికేట్ చేయకూడదు అన్నమాట. అది మన ఇష్టం. లేకపోతే ఇక్కడే మీరు ఇంటూ 100 చేసేయచ్చు. ఇక్కడ 1.4/20 ఇంటూ 100. సో ఎలా చేసినా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 1.4 ఇంటూ 5. సో మీకు ఎలా ఈజీ అనిపిస్తారా? 0.07 ఇంటూ 100, దట్ ఈస్ గోయింగ్ టు బి ప్లస్ ఆర్ మైనస్ 7%. సో ఆప్షన్ 4. Next, see the next problem. Time dependence of physical quantity P is equal to P naught into e power minus alpha t square. ఒక్కొక్క డైమెన్షన్ ఫార్ములా చెక్ చేయాలి, ఆల్ఫా డైమెన్షన్ ఫార్మ్. సో మనం డిస్కస్ చేసినప్పుడు కాన్సెప్ట్స్లో ఎక్స్పోనెన్షియల్ e పవర్ మైనస్ ఆల్ఫా టీ స్క్వేర్, ఎక్స్పోనెన్షియల్ ఉన్న, లాగరిథమిక్ ఉన్న, ట్రిగ్నోమెట్రిక్ ఉన్న, దాని డైమెన్షన్ ఫార్ములా 1 అవుతుంది. So alpha t square is 1. So alpha is 1/t square. So t power minus 2. T power minus 2 means first option. Next, y is equal to a sin. Y is equal to a sin bt minus cx. మనల్ని ab square by c డైమెన్షన్స్ అడిగారు. ab square by c ఈక్వల్ టు ఏ ఫిజికల్ క్వాంటిటీ అని అడిగారు. సో ఇందులో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉన్న చోట 1 రాస్తారు, అంటే సైన్ బీటీ మైనస్ ఈఎక్స్ ఈక్వల్ టు 1. అప్పుడు మనకి y ఈక్వల్ టు ఏమవుద్ది? ఏ. ఇక్కడ వైని మనం ఏమన్నామంటే వైఎక్స్ రిప్రజెంట్ లెంగ్త్ అన్నారు, కాబట్టి ఏ ఈక్వల్ టు వై, కాబట్టి ఏ ఈక్వల్ టు ఎల్, ఏ అయిపోయింది. ఇంక మనకి బి అండ్ సి కావాలి. సో సైన్ బీటీ మైనస్ ఈఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దీని నుంచి బీటీ మైనస్ సిఎక్స్ కూడా 1 అవుతుంది. అప్పుడు బీటీ ఈక్వల్ టు 1, సిఎక్స్ ఈక్వల్ టు 1 అకార్డింగ్ టు హోమోజినిటీ ప్రిన్సిపల్. బీటీ ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ బి ఈజ్ 1/t, అంటే టీ పవర్ మైనస్ 1. సిఎక్స్ ఈక్వల్ టు 1 మీన్స్ సి ఈజ్ 1/x, అంటే 1/l, ఎల్ పవర్ మైనస్ 1. మనల్ని ఏమడిగారు? ఏబీ స్క్వేర్ బై సి అడిగారు. ఏబీ స్క్వేర్ బై సి, ఏ అంటే ఏం చెప్పాం? ఎల్. బి అంటే టీ పవర్ -1 స్క్వేర్ బై సి అంటే ఎల్ పవర్ -1. ఇలా ఎల్ పవర్ -1 పైకి వెళ్తే ఎల్ ఇంటూ ఎల్, టీ పవర్ -2, ఎల్ స్క్వేర్ టీ పవర్ -2. సో ఎల్ టీ పవర్ -1 హోల్ స్క్వేర్. ఎల్ టీ పవర్ -1 అంటే ఎవరి డైమెన్షన్ ఫార్ములా? స్పీడ్ ఆర్ వెలాసిటీ. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ స్పీడ్ స్క్వేర్, ఫస్ట్ ఆప్షన్. Next, see the next problem. Dimension formula of mu naught epsilon naught by v. Mu naught epsilon naught by v. సో దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ మనకి mu naught epsilon naught ఎక్కడ వస్తాయో తెలియాలి. ఈక్వేషన్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది, లేకపోతే కాంప్లికేట్ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఈఎం వేవ్స్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది ఇంకా తెలియదు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి మాత్రం ఐడియా ఉంటుంది. సి ఈజ్ ఈక్వల్ టు 1/√mu naught epsilon naught. అప్పుడు సి స్క్వేర్ ఈక్వల్ టు 1/mu naught epsilon naught.
mu naught epsilon naught is 1 by c square. C square means that is velocity. 1 by c square v. This is also velocity, this is also velocity. Therefore, 1 by v cube. Otherwise, you can write కావాలంటే డైమెన్షన్ ఫార్ములా రాసుకోండి. lt power minus 1 whole square lt power minus 1. isn't it? మళ్ళీ అక్కడ ఏం అడిగారంటే డైమెన్షన్ ఫార్ములాలు అడిగారు. కాబట్టి 1 by l square t power minus 2 lt power minus 1. So 1 by l cube t power minus 3. So l power minus 3 t cube. L power minus 3 t cube, third option. See the next problem. B represents magnetic field. Mu naught represents permeability. Again, b square by 2 mu naught. సో మీరు బీకి మ్యూ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వస్తుంది. సో లేకపోతే ఎల్హెచ్ఎస్ ఎనర్జీ డెన్సిటీ ఈఎంఐ లెసన్లో వస్తుందండి. ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ పెర్ యూనిట్ వాల్యూమ్. వాట్ ఈస్ ఎనర్జీ? ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2. వాల్యూమ్ డైమెన్షన్ ఫార్ములా ఎల్ క్యూబ్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంఎల్ పవర్ మైనస్ 1 టీ పవర్ మైనస్ 2 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ 2.50? 10 పవర్స్ ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు కాబట్టి 2.50 ఇంటూ 10 పవర్ 10లో, సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ 10 పవర్ 10. సో 1, 2, 0 ఆఫ్టర్ డెసిమల్ ప్లేస్ ఫాలోడ్ బై నాన్ జీరో డిజిట్, ఆల్వేస్ సిగ్నిఫికెంట్. టోటల్ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. See the next problem. P plus A by V square. P plus A by V square into V minus B equal to RT అని ఇచ్చారు. మళ్ళీ ఏమడిగారు? డైమెన్షన్ ఫార్ములా ఫర్ A by B అడిగారు. మళ్ళీ హోమోజినిటీ ప్రిన్సిపల్. ఈ Pకి A ప్లస్ B A by V స్క్వేర్కి మధ్యలో ప్లస్ ఉంది. అలా ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఈ రెండు డైమెన్షనల్గా ఈక్వల్ అయినప్పుడే మనం యాడ్ చేయగలం. అలా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఈక్వల్ టు B. B equal to L cube. Then A is equal to P V square. Pressure dimension formula ml power minus 1 T power minus 2. Volume dimension formula L cube whole square. అప్పుడు ఏమవుతుందంటే m L power minus 1 T power minus 2 L power 6. So m L power 6 minus 1 5. So T power minus 2. సో మనం అడిగింది A by B అడిగారు. సో A by B. So m L power 5 T power minus 2 by B is L cube. So ఈ 3 పైకి వెళ్తే minus 3. 5 minus 3 2. m L square T power minus 2. సో సెకండ్ ఆప్షన్. సో ఇది దేనికి డైమెన్షన్ ఫార్ములా అని కూడా అడగవచ్చు. ml square డైమెన్షన్ ఫార్ములా ఈజ్ వర్క్ ఆర్ ఎనర్జీ. సో వర్క్ ఆర్ ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా ఈజ్ దట్ one. So see the last formula, last problem. Y is equal to x square cos square 2 pi beta gamma by alpha. అక్కడ మనకి యూనిట్స్ ఇచ్చారు, x యూనిట్, ఆల్ఫా యూనిట్, బీటా యూనిట్. ద యూనిట్స్ ఆఫ్ y అండ్ గామా అని అడిగారు. సో y అండ్ ఈ వైది ఈ గామాది అడిగారు. ఎక్స్ని ఏమన్నారు? ఎక్స్ యూనిట్స్ వచ్చేసి మీటర్స్. x యూనిట్స్ మీటర్స్. ఆల్ఫా యూనిట్స్ ఏమి ఇచ్చారంటే సెకండ్ ఇన్వర్స్ ఇచ్చారు. ఇంకొకటి బీటా యూనిట్స్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అని ఇచ్చారు. సో ఈ కాస్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇదంతా 1 అవుతుంది డైమెన్షనల్లీ. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయినప్పుడు ఆల్రెడీ ఎక్స్ను వీళ్ళు ఏమన్నారు? మీటర్ అన్నారు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ ఆప్షన్స్ మనకి 2 ఉన్నాయి, 1, 3. కాబట్టి 2 and 4 రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. అప్పుడు మళ్ళీ ఇదంతా 1 కాబట్టి సో బీటా గామా బై ఆల్ఫా ఈక్వల్ టు 1. సో మనల్ని గామా అడిగారు. దెన్ గామా ఈజ్ ఆల్ఫా బై బీటా. ఆల్ఫా అంటే ఇక్కడ సెకండ్ ఇన్వర్స్, బీటా అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, సెకండ్ ఇన్వర్స్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. కరెక్ట్. ఈ -1 +1 అవుతుంది న్యూమరేటర్లోకి వెళ్తే. అప్పుడు మీటర్ సెకండ్ పవర్ -2. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఎక్స్ అని వీళ్ళు మీటర్ అనుకున్నారు, మీరు ఇంకోటి ఏదో అనుకోండి, సెకండ్ అనుకోండి.
ఆల్ఫాని సెకండ్ ఇన్వర్స్ అనుకున్నారు, మీరు కేజీ ఇన్వర్స్ ఆర్ కేజీ అనుకోండి. సో బీటాని మీటర్ సెకండ్ ఇన్వర్స్ అన్నారు. సో మీటర్ ఉన్న చోట సెకండ్ అన్నారు కాబట్టి సెకండ్ కేజీ ఇన్వర్స్ హోల్ పవర్ -1. అలా మీ ఇష్టం వచ్చిన యూనిట్ని దీన్ని మారిస్తే మీకు ఇంకొక ప్రాబ్లం వస్తుంది. సో అలా మార్చి మీరు ప్రాబ్లం చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుద్ది. సో ఫైనల్ ఎగ్జామ్లో చాలా ఈజీగా మీరు చేయగలరు. ఆ ఉన్న ప్రాబ్లమ్ని మీరు చేయటం వస్తే మీకు ఫిజిక్స్ చేయటం వచ్చినట్టు కాదు. సో వేరే ఎలా ఇచ్చినా మీరు చేయగలగాలి. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్, అందరికి అర్థమైందని అనుకుంటాను. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లమ్స్ అన్నీ నెంబర్స్ మార్చి ఫిజికల్ క్వాంటిటీస్ మార్చి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు ఫైనల్ ఎగ్జామ్లో చేయగలరు.